నియోజకవర్గం గత కొన్ని రోజులుగా మీ మీద మీడియాలో చోటు చేసుకున్న ఆరోపణలపై క్షుణ్ణమైన పరిశీలన జరపవలసిందిగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కాన్ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అందువల్ల పార్టీ ఆదేశాలు వెలువడే వరకు పార్టీ కార్యక్రమాలకు మీరు దూరంగా ఉండవలసిందిగా నిర్ణయించడమైనది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించి సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగతమైన విషయాలను పక్కకు పెట్టాలని జన సైనికులు, వీర మహిళలు, నాయకులకు పార్టీ అధ్యక్షుల వారు స్పష్టం చేశారు. చట్టానికి ఎవరు అతీతులు కాదని, చట్టం తన పని తాను చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇట్లు పి హరిప్రసాద్, జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి, జనసేన కేంద్ర కార్యాలయం ఇది ఆయన మీద వచ్చింది. పక్క నుంచి ఇప్పుడు మీరు చదివినటువంటి లెటర్ లోనే నాకు చదువు రాదనుకుందాము, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఏం చేయొద్దని లేదండి. ప్రజా సమస్యల మీద పర్సనల్ వాటిని వద్దని అండి. తదుపరి ఆదేశాలు పార్టీ క్రమశిక్షణ కమిటీకి తెలియలేదా? సరే ఇప్పుడు ఆయనకి సర్లేండి ఇప్పుడు డైవర్ట్ అవుతుంది, అది ఎక్కడికి వెళ్ళిపోద్ది. కానీ ఇప్పుడు ఏదో దానికోసం మనం డిబేట్ చేసినట్టు ఉంటుంది. సర్లేండి, ఆ లెటర్లో ఏంటి? సరే ఇప్పుడు ఆ పార్టీకి లేదు, మీకు మనకి ఎందుకండి? ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. ఆయన ఏం వద్దని చెప్పలేదు కదా, మీరు ఎందుకు వెళ్తున్నారని ఆయన అడుగుతారు, మిమ్మల్ని నన్ను అడగరు కాబట్టి అది వదిలేండి ఆ టాపిక్. సరే ఏంటి మార్ఫింగ్ ఏంటి, అది ఎంతవరకు వెళ్తున్నది, దీనికి ఎండ్ లేదా? ఈయన ఆరోపణలు చేసేది మా నాయకుల మీద. ఎవడో దారిన పోయే దానయ్యని మేము విమర్శించాలా? ఎవడో జనసేన పార్టీ నాయకుడని విమర్శించాలా? క్లారిటీ కావద్దా? తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు అనేసి వాళ్ళు చెప్తారు. ఆ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా పార్టీ కార్యక్రమాల్లోనండి, పార్టీ ఏవైతే తిరుపతిలో ఉంటాయో కార్యక్రమాలు దాని మీద, అంతేగాని మీరు డిబేట్లకు వెళ్ళొద్దు, మీరు మాట్లాడొద్దు, మీరు ఏం చెయ్యొద్దు అని లేదు అందులో. అందుకని నేను వినిపించాను, మళ్ళీ దాని మీద వద్దు డిబేట్. అది టాపిక్ వేస్ట్, టాపిక్ కాదు, టాపిక్ కాదు, విమర్శించాలా, ఇండివిడువల్ గా విమర్శించాలా? సరే మీరు మీ ఇష్టం, మీరు ఎలా విమర్శించే పేరు పెట్టి విమర్శించండి. ఎలా ఇప్పుడు ఆయన ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు, డబ్బులో మోసం చేశాడు, ఈ రకమైన ఆరోపణలు వచ్చాయి. అవి మాకు సంబంధం లేదు. అది ఎప్పుడో జరిగి ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఏం పడుతున్నారు? ఇప్పుడు అది కాదు కదా సురేష్, ఎందుకు అనవసరం డైవర్ట్ అవుతున్నారు? మీరు ఎందుకు డైవర్ట్ అవుతున్నారు? రెడీ పాయింట్ లో రాత్రి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ అధికారంతో ఏ పార్టీ నాయకుడిగా విమర్శలు చేస్తున్నాడు? మేము ఎవరికి సమాధానం చెప్పాలా? సరే మీరు కాదండి, మీరు కూడా ఏమన్నా యాక్షన్ తీసుకోండి దాని మీద వెళ్ళండి. చట్టాలు ఉంటాయి కదా, అనవసరంగా మా మీద చేస్తున్నారండి అని వెళ్ళండి. మేము మాట్లాడాలంటే రోజుకు 100 మందికి సమాధానాలు చెప్పాలి సార్. ఒక ఆధారం ఉండదు, ఒక సబ్జెక్ట్ ఉండదు, ఒక నాలెడ్జ్ ఉండదు. సరే ఎందుకు లేబ్బా, నీకు లేదు ఆయన లేదు, ఎందుకు ఆ టైం వేస్ట్? దానివల్ల మీ పాయింట్ లోకి రండి, మీ వాయిస్ మీరు రైజ్ చేయండి. బీకామ్ చదివిన గ్రాడ్యుయేషన్ ఆయన లాగా నేను 10th కాదు, అర్థమైందా? చదివి ఎస్పీ యూనివర్సిటీ నా సర్టిఫికేట్. సురేష్ ఏంటిది ఈ మార్ఫింగ్లు? దీనికి ఎండ్ కార్డు లేదా? మీ హయాంలో ఎలా ఉంది? నేను ఇందాకే మొదట్లోనే చెప్పా, ఒక పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారి పట్ల, ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఆయనని మేము గౌరవిస్తాం. రాజకీయంగా ఆయనకు సిద్ధాంతాలు మా సిద్ధాంతాలు వేరు. ప్రజా ప్రయోజన పరిస్థితుల్లో ఆయన ప్రవర్తించకపోతే మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఇచ్చిన మాటలను ఆయన నెరవేర్చకపోతే మేము ప్రశ్నిస్తాం. అంతే తప్ప రాజకీయంగా మా విమర్శలు అది కూడా సద్విమర్శలు ఉంటాయే తప్ప ఇలాంటి నీచమైన పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెయ్యదు. మొన్నటికి మొన్న నారా లోకేష్ గారు వాళ్ళ కార్యకర్తలు మందలిచ్చారు, ఏ రకంగా ఏ వీడియోలు చేశారనేది. మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేస్తామే గాని అసంబద్ధంగా, అసలు ఆలోచన లేకుండా ఏమాత్రం నిరాధారమైన ఆరోపణలు ఎదుటి వ్యక్తి మీద బురద జల్లాలనేటువంటి పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. అది మేము కూడా ఖండిస్తున్నాం. అటువంటి కార్యక్రమాలు మంచిది కాదు. ఈయన చేసేటువంటి పనుల వల్ల ఏమవుతుందంటే ఇరు పార్టీల మధ్య విద్వేషాలు మరింతగా ఉధృతమయ్యి అది తీవ్రస్తరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కట్టడి చేయాలి, ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేసేసి వెళ్ళిపోతా ఉంటే ఈ ఆలోచన ఉండాల్సిన పని లేదా? కాదండి, ఏ ఆరోపణలు? ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాడు, ఇది ఎవరో చూడండి అని. వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయంటే ఫేస్బుక్ లో ఇచ్చారు, దానికి ఆరోపణలు ఏంటి? ఇప్పుడు డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఎవరని చెప్పండి. అదే కదా తీసుకెళ్ళి ఎస్పీకి చెప్తారు, మీకు నాకు ఎందుకు చెప్తారు? ఆరోపించి వెళ్ళిపోవడం ఏంటి వర్మ సార్? అరే వాళ్ళకి ఇచ్చారు కదా, ఎస్పీకి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అన్నది మనకు తెలియదు కదా, ఎవరి మీద ఆరోపించారు అని. వర్మ సారు ఒక 10 లక్షల కోట్లు కుంభకోణం చేసేసాడని ఆరోపణ చేస్తా, మీడియా జర్నలిస్ట్ గా ఉండని మీరు స్వీకరిస్తారా? కేసు పెడతాను, ఆరోపణలు చేయకూడదు కదా, కేసు పెడతాను.
కేసు పెడతాను. అది ఆ రకంగానే మేము ఆయన తీసుకెళ్లి లోపల పెట్టిస్తాను, లేదంటే ప్రైవేటు వినండి, ప్రైవేట్ కేసు వేస్తారు కోర్టులో. మీకు విషయం తెలుసో తెలీదో, ఈ రోజు ఒక వార్త వచ్చింది, ఆ కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి 2 లక్షల రూపాయలకి పవన్ కళ్యాణ్ ఫోటో అమ్మాడని. ఆ రకంగా వాళ్ళ నాయకుడిని ఆయనే అమ్ముకుంటున్నాడు. దానికోసం ఈ వార్త సరేలే అబ్బా, అది అసలు టాపిక్ లేనివి ఏవేవో ఎందుకు టైం వేస్ట్. నేను ఆధార్ వీడియో చూపిస్తాను సార్, నేను అబద్ధం కాదు, మీకు పెడతా వీడియో. 2 సరే. లక్షల రూపాయలు తీసుకొని పవన్ కళ్యాణ్ తో ఫోటో మా తమ్ముడు అని చెప్పి పరిచయం చేసి 2 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఫ్యాన్సీ నెంబర్లు ఇప్పిస్తానని 1,80,000 తీసుకున్నాడని వేరే బాధితులు చెప్పాను. నా ఇప్పుడు ఆరోపణ కిరణ్ కాదు. రాయల్ కోసం నేను debate లా ఉంది ఇది. ఆరోపణలు చేయను. ఏంటండి మాకు సబ్జెక్ట్ ఏడు చెప్పారు, ఈ పంచాయతీ నా పెట్టరు. ఆరోపణ కాదు ఇది. ఓకే. ఇది నా రెస్పాండ్, ఆరోపణ కాదు, రెస్పాండ్. సోషల్ మీడియాలో వస్తుంది, ఓకే. అతని మీద చెప్తున్నారు. పవన్ సురేష్ కళ్యాణ్ గారు, సోషల్ మీడియాలో చాలా వస్తాయండి. సోషల్ మీడియాకి సోషల్ సంబంధించి మీడియా వస్తే ఇంకా మళ్ళీ మీరు అట్లా పర్సనల్ గా పోతే పర్సనల్ గా చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, వివేకానంద రెడ్డి గారికి సంబంధించి కూడా చాలా చెప్తున్నారు. పర్సనల్ వద్దు, ఏదైనా ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఇటువంటిది మంచి సంప్రదాయం కాదని చెప్పండి. ఆయన చెప్పిన సబ్జెక్ట్ మేము చెప్తున్నాము. సార్ ఏం వర్మ గారు చెప్పండి, మాట్లాడచ్చా? చెప్పండి.